ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసకందాయంలో పడింది. 4వ రోజు ఆటలో భారత జట్టు పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇంగ్లాండ్ను పూర్తిగా డిఫెన్స్లో పడేసింది. బజ్బాల్ అంటూ ఊగిపోయే ఇంగ్లాండ్పై గిల్, పంత్ అదే అస్త్రాన్ని ఉపయోగించి పరుగుల వరద పారించారు. ముఖ్యంగా కెప్టెన్ గిల్ మరోసారి సెంచరీతో చెలరేగి ఇంగ్లాండ్ జట్టుకు సింహ స్వప్నంలా మారి చెడుగుడాడేశాడు. కెప్టెన్ గా గిల్ ను ఏ ముహూర్తాన ఎంపిక చేశారో తెలియదు గాని అప్పటి నుండి గిల్ పరుగుల వరద పారించడమే కాకుండా రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా గిల్ ఎన్నో సంచలన రికార్డులకు నాంది పలికాడు. ఆ వివరాలను హైలైట్స్ లో చూద్దాం. ఇక బజ్బాల్ అంటూ దూకుడుగా బ్యాటింగ్ చేసి దుమ్ము లేపేద్దామనుకునే ఇంగ్లాండ్ జట్టు ఈ రోజు కూడా ఇండియా నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలనే కసితో బయలుదేరింది. కానీ సిరాజ్, ఆకాష్ దీప్ దెబ్బకు బజ్బాల్ అనే అస్త్రం తుస్సుమన్న టపాస్లా మారిపోయింది. బ్యాక్ ఫైర్ అయింది. ముఖ్యంగా ఆకాష్ దీప్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి నిప్పులు చెరిగే బంతుల్లో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వికెట్లు కూడా పడగొట్టి అదరగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు చేతిలో 7 వికెట్లున్నాయి. ఆ జట్టు 90 ఓవర్లలో ఇంకా 536 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఇంగ్లాండ్ టెస్టు చరిత్రలోనే కాదు, క్రికెట్ టెస్టు చరిత్రలోనే ఎప్పుడూ కూడా ఏ జట్టు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించలేదు. అలా ఛేదిస్తే మాత్రం ఇంగ్లాండ్ జట్టు చరిత్రలో నిలిచిపోతుంది. కానీ ఈ మ్యాచ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కంటే టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లాండ్ మైండ్ సెట్ చూస్తుంటే డ్రా చేయడానికి ఆడేలా కనపడడం లేదు. దూకుడుగా ఆడి గెలవాలనే భావిస్తుంది. ఆ తొందరపాటు వల్లే 3 వికెట్లు కోల్పోయింది. ఇది ఇండియాకు గోల్డెన్ ఛాన్స్ అనేది చెప్పాలి. టీమిండియా గనుక 5వ రోజు మ్యాచ్లో మొదటి గంటలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ వికెట్లను పడగొడితే టీమిండియా గెలుపు నల్లేరు మీద నడకనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ చేయండి. అయితే ఈ మ్యాచ్లో ఒక దరిద్రమైన ట్విస్ట్ ఏంటంటే టీమిండియా ఖచ్చితంగా గెలిచే ఈ మ్యాచ్లో వరుణుడు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ మిగిల్చే అవకాశం ఉంది. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం 5వ రోజు మ్యాచ్లో మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ భారీ వర్షం కురిస్తే మాత్రం ఇండియా గెలవాల్సిన మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. మరి వరుణుడు కనికరించి వర్షగండాన్ని తప్పిస్తాడో లేదో వేచి చూడాలి. ఇక 4వ రోజు హైలైట్స్ విషయానికి వస్తే 1 వికెట్ నష్టంతో 64 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో ఆటను ప్రారంభించిన భారత జట్టు అదిరిపోయే బ్యాటింగ్తో ఇంగ్లాండ్ బౌలర్లను బెంబేలెత్తించారు. కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో కూడా 26 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యి 3వ స్థానాన్ని పదిలం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం మరో అర్ధ సెంచరీ సాధించి 55 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 126 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అయితే అక్కడి నుండి అసలు సినిమా మొదలైంది. 4వ స్థానంలో వచ్చిన గిల్, 5వ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ సూపర్ బ్యాటింగ్తో కేక పుట్టించారు. బజ్బాల్ అంటూ ఓవర్ యాక్షన్ చేసే ఇంగ్లాండ్ జట్టు బాక్స్ బద్దలయ్యేలా పంత్, గిల్ ఇంగ్లాండ్ బౌలర్లను చెడుగుడాడేశారు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాక 58 బంతుల్లో 3 సిక్సర్లు, 8 బౌండరీల సాయంతో 65 పరుగులు చేసిన పంత్ బషీర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో పంత్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై పంత్ ఇప్పటివరకు టెస్టుల్లో 22 సిక్సర్లు బాదాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన పర్యాటక జట్టు ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన జడేజా చాలా డిఫెన్సివ్ అప్రోచ్తో బ్యాటింగ్ చేస్తూ గిల్కు అండగా నిలిచాడు. టీమిండియా బ్యాటర్లు భారీ స్కోర్ చేయాలి, హిట్టింగ్ చేయాలనే మైండ్ సెట్తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జడేజా అంత నెమ్మదిగా ఆడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గిల్ మాత్రం మరోసారి జిగేల్ అనే బ్యాటింగ్తో రఫాడించి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. వన్డే స్టైల్ బ్యాటింగ్తో దూకుడుగా బ్యాటింగ్ చేసి గిల్ ఆదరహో అనిపించాడు. గిల్ బౌండరీలు, సిక్సర్లు బాదుతుంటే అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకింది. టీమిండియా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. చూస్తుండగానే సెంచరీ సాధించిన గిల్ ఆ తర్వాత మెరుపు వేగంతో 150 మార్కును అందుకుని 162 బంతుల్లో 8 సిక్సర్లు, 13 బౌండరీల సాయంతో 161 పరుగులు చేసి బషీర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో గిల్, జడేజా నెలకొల్పిన 175 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ ఇన్నింగ్స్ లో కూడా గిల్ సెంచరీతో చెలరేగడంతో కొన్ని ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి, కొన్ని సరికొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. ఆ వివరాలంటూ ఇప్పుడు చూద్దాం. సునీల్ గవాస్కర్ తర్వాత ఒకే మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్గా గిల్ నిలిచాడు. మొత్తం టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన 9వ బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు. గిల్ ఈ టెస్టు మ్యాచ్లో మొత్తంగా 430 పరుగులు సాధించాడు. దీంతో గవాస్కర్ చేసిన 344 పరుగుల రికార్డును అధిగమించి ఒకే మ్యాచ్లో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఇదే క్రమంలో
ఆసియా ఖండం బయట ఒక టెస్టు మ్యాచ్లో అత్యధిక స్కోరు చేసిన ఆసియా బ్యాటర్గా గిల్ ప్రపంచ రికార్డులు సృష్టించాడు. టెస్టు చరిత్రలో ఒక టెస్టు మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 430 పరుగులతో గిల్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. 456 పరుగులతో గ్రాహం గూచ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా కెప్టెన్గా అరంగేట్రం చేసిన సిరీస్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీని అధిగమించి గిల్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో పాటు విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్గా తన మొదటి 2 టెస్టుల్లో 3 సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. సేనా కంట్రీస్లో ఒక టెస్టు మ్యాచ్లో 300 కంటే ఎక్కువ స్కోరు చేసిన 3వ బ్యాటర్గా గిల్ నిలిచాడు. గతంలో ద్రావిడ్, సచిన్ మాత్రమే ఈ ఫీట్ను సాధించారు. ఇక కెప్టెన్గా అరంగేట్రం చేసి ఆడిన మొదటి 2 టెస్టుల్లో 3 సెంచరీలు చేసిన కెప్టెన్గా కోహ్లీ సరసన గిల్ నిలిచాడు. దాంతోపాటు ఒక టెస్టు మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసిన 3వ కెప్టెన్గా గిల్ నిలిచాడు. ఈ టెస్టు మ్యాచ్లో గిల్ ఏకంగా 3 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన 3వ ఆటగాడిగా గిల్ నిలిచాడు. గతంలో ద్రావిడ్, కరుణ్ నాయర్ మాత్రమే ఈ ఘనత దక్కించుకున్నారు. ఈ టెస్టు మ్యాచ్లో గిల్ ఏకంగా 4 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన 4వ బ్యాటర్గా, మొదటి భారత ఆటగాడిగా సరికొత్త చరిత్ర లిఖించాడు. మరొక ఆసక్తికర విషయం ఏంటంటే టెస్టు చరిత్రలో 2 ఇన్నింగ్స్లలో 150 కంటే ఎక్కువ స్కోరు చేసిన రెండవ ఆటగాడిగా గిల్ సంచలన రికార్డు నమోదు చేశాడు. ఈ టెస్టు మ్యాచ్లో గిల్ 11 సిక్సర్లు కొట్టడం ద్వారా ఒక టెస్టు మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో గిల్ 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక గిల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి కేవలం 1 పరుగు మాత్రమే చేసి మరోసారి తనకు దక్కిన అవకాశాన్ని వృధా చేసుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ దూకుడుగా ఆడడం మొదలుపెట్టాడు. సుందర్ 12 పరుగులు, జడేజా 69 పరుగుల వద్ద ఉండగా టీమిండియా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 6 వికెట్లు నష్టపోయి 427 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి 608 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది. టీమిండియా ఈ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లు కలిపి 1014 పరుగులు చేసింది. దీంతో టీమిండియా టెస్టు చరిత్రలో ఒక టెస్టు మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో కలిపి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. దీంతో టెస్టు చరిత్రలో ఒక మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన 4వ జట్టుగా గిల్ సేన నిలిచింది. టెస్టు చరిత్రలో ఒక టెస్టు మ్యాచ్లో 1000 కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇది 6వసారి. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్, జోష్ టంగ్ చెరకు 2 వికెట్లు దక్కించుకోగా రూట్, బ్రైడెన్ కార్స్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. 608 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు సిరాజ్, ఆకాష్ దీప్ మరోసారి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఓపెనర్ జాక్ రాలీని 0 పరుగులకే సిరాజ్ అవుట్ చేశాడు. ఆ షాక్ నుండి తేరుకోకముందే దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ బెన్ డకెట్ ను 25 పరుగుల వద్ద, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జో రూట్ ను 6 పరుగుల వద్ద ఆకాష్ దీప్ క్లీన్ బౌల్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 72 పరుగులు చేసింది. ఓలీ పోప్ 24 పరుగులతో, బ్రూక్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టు గెలవాలంటే ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.